Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. అట్లా నీకు అంటే వారం రోజులు ఏం పని చెప్పారు, 2 రోజులు 3 రోజులు ఏం పని చెప్పారు. పని చేయకుండా ఉంటారు ఖాళీగా, తిని పండుకోమ్మా 2-3 రోజులు ఖాళీ ఉంచిస్తారు. ఇంకో నెల 2 నెలలు 3 నెలలు అయినానుకో మిషన్ కుట్టడమ్మా, నువ్వేం కుడతావు, ఏం పని చేస్తావు అని అడుగుతారు. అంటే వంట చేస్తావా, మిషన్ కుడతావా, ఏమన్నా పనులు చేస్తావా, కూరగాయలు కోస్తావా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు హెల్పింగ్ చేస్తావా, మెంటల్ ఏజ్ వాళ్ళకు పని చేస్తావా అని అడుగుతారు. ఈయన అవన్నీ నాకు చేత కాదు, మిషన్ నేర్చుకుంటా అని చెప్పిన. ఇంకా మిషన్ నేర్చుకున్నా. నాకు మిషన్ నేర్చుకుంటానని అన్నానుకో నాకు ఇంత ఇబ్బంది వస్తుందని అన్న అట్లా కళ్ళలో కూడా ఊహించుకోవాలి నేను. అని ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? వెళ్ళిన 1 వీక్ మీరు మిషన్ కుట్టడం నేర్చుకున్నారా? ఎవరు ఈ ఇన్ఛార్జ్ మేడం? పద్మావతి, లక్ష్మి గారు మీకు చెప్పారా ఇలా పని చేయాలి మీరు? అంటే ఫోర్స్ఫుల్ గా నేర్పించారా? అంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చుంటారు కదా, అంటే కొత్తగా వచ్చిన కొంచెం మెల్లగా మాట్లాడుతుంది, రంగరంగ పాతలు అని రఫ్గా మాట్లాడేస్తుంది. మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ? అంటే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినాను. మీకు వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవును, నేను ఇది విన్నాను, మిమ్మల్ని కొట్టారు, టాబ్లెట్లు వేసి మరి కొట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు. ఎందుకు కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మిమ్మల్ని? పని వినకపోతే, చెప్పిన పని వాళ్ళు చెయ్యకపోతే అట్లా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది అదే నీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు నీకు? అంటే వాళ్ళు చెప్పిన పని చేయలే కదా, నేను ఎదురు సమాధానం మీరు ఇస్తా కదా, నేను ఎందుకు ఇస్తున్నావు, కొత్తగా ఇస్తున్నావు ఎదురు సమాధానం అని అట్లా కొట్టినారు, తిట్టినారు. అంటే నాకు తెలియకుండా మజ్జిగలో కలిపి టాబ్లెట్లు అంటే జ్యూస్లో కలిపి అట్లా ఇస్తారు. అంటే చాలా మంది ఉంటారు మా లాంటి ఏజ్ పిల్లలు. ఎంతమంది ఉంటారు మామూలు మీరు ఇలా వర్క్ చేసే వాళ్ళు అక్కడ? నాలాగా ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి. మీలాగంటే ఎంతమంది ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు మొత్తం అక్కడ? మినిమం 120 మంది ఉంటారు. 120 మందికి ఇలాంటి పరిస్థితి వస్తుందా, సిచ్యువేషన్స్ వస్తున్నాయా? అంటే మొత్తం ట్రస్ట్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను, ఓల్డ్ ఏజ్ అంతా కలిపి. 120 మంది ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు దాకా బ్యాగులు కుట్టారు, ఇవన్నీ చేశారు కదా, పని చేశారు కదా, ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడినందుకు మీకు ఎంత ఇచ్చారు? ఇగో ఈ డబ్బు ఇచ్చారు నాకు. నేనైతే చదువుకోలేదు, నాకు లెక్క పెట్టడం రాదు. మినిమం ఇది నా చేతిలో బ్యాగ్లో బ్యాగ్ కేసి పెట్టినారు, నేను ఎంత ఉన్నానో అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. నా బ్యాగ్లో బుక్ వేసి పెట్టినారు, పోయిరా అని అన్నారు. మా అమ్మ వాళ్ళు మా మామ వచ్చినారు, నేను మా హాస్టల్కి పిలిపించిన, హాస్టల్ కాడికి పిలిపించి అమ్మ నేను తీసుకెళ్ళాను, నేను ఉండలేకపోతున్నాను, నేను ఫోన్ చేసిన, నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఫోన్ చేస్తే అట్లా ఇబ్బంది పడుతున్నా. అప్పుడప్పుడు ఫోన్ తీసుకెళ్ళినారు, బ్యాంకులో అది బుక్ ఇచ్చినారు, ఎన్ని ఉన్నాయో కనీసం చెప్పలేదు. 10 సంవత్సరాలకి ఇదే ఇచ్చారేమో. అవును, నేను బయటకు వచ్చినాక శ్రీవర్షిని కలవడానికి వచ్చినప్పుడు ఏందో ఒక మిషన్ అన్నా లేదంటే ఒక కొట్టన్నా, కూరగాయల కొట్టన్నా పెట్టుకొని, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆమె పోషించుకుందామని కాపాడుకుందామని అనుకుంటే ఏం లేదు, ఏం రాదు కూడా రాదు దీంట్లో అని అట్లా అనుకో. మీ అమ్మగారు మీరు ఏం చేస్తారు? మా అమ్మ ముసలి, కొంచెం మెంటల్గా ఉంటుంది. ఇక మీరు ఒక్కరే మొత్తం ఫ్యామిలీని చూసుకోవాల్సింది మీరే? సొంత అన్న ఉన్నాడు అందరు. ఆవిడ ఇప్పుడు జైల్లో ఉన్నాడులే. ఏమైందమ్మా? చెప్పుకోలేను అవన్నీ. మిమ్మల్ని ఫిజికల్గా ఇబ్బంది పెట్టారని చెప్పి నేను ఏదో విన్నాను, మీకు ఏదో కథ ఉందని విన్నాను, నిజం అది? ఏం జరిగింది? మా ఇంట్లో ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ? అవునా? మీ ఇంట్లో వాళ్ళే చేశారా అలాగా? అందుకే ఇవన్నీ తట్టుకోలేక అటు వెళ్ళిపోయావా? ఇంట్లో వాళ్ళు చేసినారు, ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, అండ్రాని మాటలు అన్నారు, గబ్బు మాటలు అన్నారు, ఎత్తి పొడిచినారు నన్ను, బాగా హింసించినారు. ఆ హింసించడంలో బట్టి నేను ఉండలేక మా అమ్మని పిలిపించుకొని, మా అమ్మాయిని పిలిపించుకొని టెస్ట్ నుంచి బయట పడినా. కాదమ్మా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలని అనిపించలేదా నీకు? వెళ్ళిపోవాలని కానీ మీ ఎవరైనా చూడడానికి మిమ్మల్ని ఎవరు రాలేదు? మా వాళ్ళకి అస్సలు అడ్రస్ తెలియదు, నేను 2 సంవత్సరం ఉన్నా అని. చచ్చిపోయింది అనుకున్నారు, మా అమ్మనే అనుకున్నది, చచ్చిపోయినావా నువ్వు అన్న. మొన్న మా ఊరు వాళ్ళే, మా సొంత ఊరికి వెళ్తేనే చచ్చిపోయినావు అనుకున్నాను, నేను బతుకున్నావు అనుకోలేదు, ఎవరితోనూ లేచిపోయినావు, 10 మందితోనూ లేచిపోయినావు అని గబ్బు మాట అన్నారు. పక్కలే మా సొంత మేనమామలు, మా అత్తోళ్ళు అందరూ చుట్టుపక్కల కూడా అన్నారు, ఎవరితోనో పోయినాం అనుకున్నాం, పెళ్ళైనా అనుకున్నాం, పిల్లతైనా అనుకున్నాం, చచ్చిపోయిందా అనుకున్నాం, ఎన్నెన్నో రకాలు మాట్లాడినాం. మొన్న మా అమ్మ కూర్చొని అన్ని మాటలు మాట్లాడినారు.
చాలా ఇబ్బందిగా మాట్లాడిన మాటలు ఆ మాటలు చాలా ఘోరంగా ఉంది. గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఆ ట్రస్ట్ అంటే అదేనా? కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్. అదేనా? ఇందాక నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె నాకు చెప్పడం జరిగింది కొన్ని సిచ్యువేషన్స్. నిజమా అక్కడ అలాగ ఉంటుందా? నువ్వు ఎన్ని ఇయర్స్ ఉన్నావు అక్కడ? 2 ఇయర్స్ కాదు 6 months ఉన్నాను. తను చెప్పింది 200% కరెక్ట్. ఏం జరుగుతుంది? ఇబ్బంది పెట్టారు? అంత ఇబ్బంది పెడతారు? నేను కొంచెం ఫేమ్లో ఉన్నాను కాబట్టి, నా వెనక మీడియా ఉంది కాబట్టి నన్నైతే అంత ఏం చేయలేదు. కానీ నేను అక్కడ ఏదో ఒక పని చెయ్యాలి ఖచ్చితంగా. నేను వెళ్ళిన 1 week నన్ను ఫ్రీగా వదిలేశారు. నేను తింటా అన్నది తెచ్చారు. ఫ్రీ బోర్డ్ లాగా ఇంకా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను. ఆ 1 week నుంచి మిషన్ నేర్చుకోవచ్చు కదా, ఏదో ఒక వర్క్ చేయొచ్చు కదా అనడం స్టార్ట్ చేశారనమాట. సర్లే మనకు కూడా నేర్చుకుంటే ఉంటుంది కదా అన్నట్టు నేర్చుకున్నా. ఇక్కడ పాయింట్ నేర్పించడం వరకే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నేర్చుకున్న తర్వాత మనం చెయ్యాలా వద్దా అనేది మన ఇష్టం అనమాట. వాళ్ళు ఫోర్స్ చేసి కుట్టించొద్దు. ఇక్కడ ఏం జరిగేదంటే నేర్చుకున్న పనికి మార్నింగ్ 9కి కూర్చుంటే ఒకవేళ 2000 bags 500 bags అలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడ నుంచో వస్తాయి. ఆర్డర్ వచ్చినప్పుడు మార్నింగ్ వెళ్ళి లంచ్ బ్రేక్ 1 hour ఉంటుంది అనమాట. మళ్ళీ స్నాక్ బ్రేక్ 1 hour. ఈ 2 hours మాత్రమే మేము రెస్ట్ తీసుకుంటాం. 11:30 12 వరకు 1 or 2 వరకు కుట్టినవి కూడా ఉన్నాయి. మిడ్ నైట్ 2 వరకు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి. అలా కుట్టి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి కానీ 6కి కానీ లేచి మళ్ళీ యాస్టీస్ వర్క్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ బెల్ అవగానే బ్రష్ చేసి మళ్ళీ తిని మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఇలా చేపిస్తారనమాట. అదేమంటే ఏదైనా మనం ఎదురు తిరిగి నా కళ్ళ ముందే జరిగింది. నన్నైతే ఏం చేయలేదులే కానీ నా కళ్ళ ముందు ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి పీరియడ్ వచ్చి బాగోక వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్కి ఫుడ్ పెట్టలేదని చెప్పని, అలాగే ఎవరో కస్టమర్స్ వచ్చారు, అంటే డొనేట్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు వచ్చారు టీ కాఫీ వాళ్ళకి తీసుకెళ్లేదని చెప్పని తనని రూమ్లోంచి బయట తీసుకొచ్చి కొట్టి రూమ్ తాళాలేసి బయట పెట్టారు. మళ్ళీ ఇంకొక అమ్మాయికి టాబ్లెట్లు వేసి కొట్టారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోతే టాబ్లెట్లు వేస్తారు, కొడతారు. నేను చూసా. నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. బయటకు రాగానే ఎందుకు చెప్పలేదు అనొచ్చు మీరు. ఎందుకు చెప్పలేదు అంటే నేను అసలే బ్యాడ్ అయిపోయి ఉన్నా. మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి వాళ్ళ గురించి చెప్పి ఎందుకు ఇదంతా నాకు మీడియా ముందుకు రాకూడదని అనుకున్నా అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గౌతమి గురించి. గౌతమియే కారణం. కాల్ చేసింది, ఎలాగా కాంటాక్ట్ అయిందో ఏమో తెలీదు. ట్రస్ట్లో ఉన్నప్పుడు అనుకుంటా, నువ్వు బయటకు వస్తే మాత్రం నన్ను మాత్రం మంగళగిరి వచ్చి వర్షిని అంటే ఎవరు చెప్పని వాళ్ళు అంటూ ఉండరు, నా దగ్గర తీసుకొచ్చేస్తారు నిన్ను అని చెప్పడం. అంటే ఒక హామీ ఇచ్చాను తనకి. లోపల చెప్పేదాన్ని, అక్క ఇన్ని ఇయర్స్ ఉన్నావు, నీకు అమ్మ నాన్న ఉన్నారు, ఓకే అన్నయ్య ఎదవయ్యాడు ఏదో చేశాడే అనుకో, వీళ్ళకైనా ఉండాలి కదా. నిజమే కదా, 10 years అవుతుంది, చిన్న పిల్ల నుంచి ఉంది, పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయాలని వాళ్ళకి ఉండదా? సరే వీళ్ళ అమ్మ నాన్న ఎతుకుతూ ఉంటారు, పెళ్ళిడికి వచ్చింది, వాళ్ళకి కొంచెం ఉంటది కదా చూసుకోవాలని, పంపిద్దాం అడ్రస్ కనుక్కుని పంపించవచ్చు కదా. ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అంటే తను ఫోర్స్ చేసి ఈవెన్ నెల తినకుండా మంచినీళ్ళు తాగకుండా సరిగ్గా ఫుడ్ లేక హెల్త్ బాగోలేదని చెప్పని ఎక్కడ చచ్చిపోతే వాళ్ళ తల మీదకే కదా వచ్చేది అని అడ్రస్లు కనుక్కుని వాళ్ళ అమ్మని వాళ్ళ మావయ్యని పిలిపించి తిన్ని పంపించారనమాట. లేదంటే అమ్మ నాన్న లేకపోతే తను చచ్చినా గానీ ఇంకా శవ అనాథాశ్రమానికి వెళ్ళిపోయి ఇంకా అది కాల్ చేస్తారు కదా నార్మల్ గా ఎవరు లేకపోతే, అలాగే అయిపోయేది. అంత పట్టుబడి అసలు పంపించాలి అంటే ఎందుకు అంత తిండి మానేసి అంత ఘోరంగా ఎందుకు ఉండాలి, ఎందుకు అలా హింసించాలి? మీకైనా కొంచెం థాట్ రావాలి, పెళ్లి చేసుకుంటుంది బాగుంటది అని చెప్పని. అక్కడే కుంగబెట్టి కుట్టించి అనారోగ్యాలు వచ్చేలాగా చేసి ఏం యూజ్ ఉంటది? ఇంకా మహిళల్ని ఏం కాపాడుతున్నారు? అమ్మాయిలకి ఏం లైఫ్ ఇస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? అంటే ఎప్పుడు ఇంకా పని చేయించుకుంటూ ఉండడం. నీతో ఎప్పుడు ఆ బ్యాగులు కుట్టించడం తప్ప ఇంకేం పని? నేను అయితే మిషన్ కే వెళ్ళేదాన్ని అనమాట. డబ్బులు ఇచ్చారా? లేదు. నేను 6 months బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ట్రై చేశారు, బట్ కానీ ఓపెన్ అవ్వలేదు నా పేరు మీద. ఇంకా లీవ్ ఇట్టాను. నేను మనీ కోసం అయితే ఏం వెళ్ళలేదు కదా, నార్మల్ గా ఇంకా వచ్చేసాను అనమాట. బ్యాగ్స్ నేను కుట్టాను అనమాట, నేను కూడా నేర్చుకున్నాను. నేను కుట్టిన బ్యాగ్స్ ఒక 2-3 తీసుకొని అమ్మ కోసం అని చెప్పని, మెమొరీ లాగా నేనే కుట్టాను అన్నట్టు ఆ హ్యాపీనెస్ ఉంటుందని చెప్పని తీసుకొచ్చుకున్నా ఇంటికి. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు తనకి ఒకటే న్యాయం చేయాలనుకుంటున్నా. 10 సంవత్సరాలు ఉన్న దానికి ఓకే జాయిన్ అయిన 1 సంవత్సరానికైనా తనకి మనీ వేసారే అనుకుందాం, ఈ సంవత్సరం వదిలేసేయండి, ఎలాగో తెలిసిందే కదా. ఈ 9 సంవత్సరాలకైనా వీళ్ళు మనీ వేసారా తినకి? రోజుకి 18 రూపాయల, ఒక్క రోజుకి
మార్నింగ్ నుంచి నైట్ వరకు కుడితే 18 రూపాయలు నువ్వు ఇచ్చేది. బయటికి వెళ్తే దానికి ఇప్పుడు కుట్టే దానికి తనకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే. 1000 తక్కువ, రోజుకి 1000 చాలా తక్కువ, అది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కుట్టే వాళ్ళు దొరకట్లే. ఫినిషింగ్ అయితే అద్దరు కొట్టేస్తుంది తను గౌతమి. తన దగ్గర చూసి ఎలా కొడుతుంది ఏంటి అని నేను కూడా అంతే నేర్చుకున్నాను అనమాట. అలాంటిది ఆ పిల్లకి వాళ్ళ ఇళ్లలో పనులు చేయించుకుని ఘోరాతి ఘోరం ఏంటి అంటే ఇక్కడ లక్ష్మి అని చెప్పిన అక్కడ స్వదార్ వాళ్ళకి ఇన్ఛార్జ్ అనమాట. స్వదార్ పిల్లలకి ఆ ఇన్ఛార్జ్ అయిన ఆమె వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే సెలెక్ట్ చేసుకుంటది. ఓకే నువ్వు రేపొద్దున్నే మా ఇంటికి రా పని చేయడానికి అని వెళ్తారు. అలాగే గౌతమిని కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుంది. ఇవన్నీ తను చెప్పిన మాటలు అనమాట. నేను అనుభవించాను, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నమ్మాల్సింది, ఎందుకంటే నేను చేశాను నా చేతులారా అని. ఏం చెప్పింది, యాక్చువల్గా వాళ్ళ బ్రాహ్మణ్స్, కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది ఆమెకి. అయితే పనికి వెళ్తుంది. పనికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్మి అనే ఆమె ఎవరైతే పీరియడ్లో ఉంటారో, చెప్పకూడదు, మీరు బాయ్స్ యాక్చువల్గా మాట్లాడకూడదు అనుకున్నా కానీ చెప్పాలి, ఇక్కడ తప్పదు. ఆమె పీరియడ్ లో ఉన్నప్పుడు ప్యాడ్ తీసి డస్ట్బిన్ లో కూడా వేయలేదు. వీళ్ళు పనికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ కడిగేటప్పుడు ఆ ప్యాడ్ వాళ్ళ చేతులతో తీసి డస్ట్బిన్ లో వేయాలి. అసలు ఏమనుకోవాలి? షీజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లేడీనా, అర్థం చేసుకోవాలి కదా. అలాంటి ఆమె వీళ్ళ చేతి ఇలాగ గొడ్డు చాకరీ చేయించుకుని, డబ్బులు కూడా మ్యాటర్ కాదు ఆమెకి, ఇక్కడ న్యాయం ఏం జరిగింది? హెల్త్ ఖరాబ్ అయింది. అరే ఆర్డర్ వచ్చి కుట్టి 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 కాలు ఇంతలావైంది. నేను ఉన్నప్పుడే ఆమెకి కాలు ఇంతలావైతే ఏం కాదులే అన్నట్టు ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టి ఆ కాలుకి కవర్ కట్టి మళ్ళీ యాస్టీస్ కుట్టిస్తున్నారు. 10 సంవత్సరాలు. సరే 10 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు నార్మల్ గానే ఉన్నారనుకోండి. వీళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో మంచిగా ఉంటారు, ఒక నెల వరకు ఉంటారనమాట. పాత అయ్యే కొద్ది ఏంటంటే నిజ స్వరూపాలు బయట పెట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ కొద్ది ఇంకా మాటలు అనడం, పని చేయించడం, నానా రకాలుగా మాట్లాడడం, ఇంకా బూతులే. డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పింది అంటే అబద్ధాలు అయితే కాదు, నిజం. అదే నిజాన్ని నేను క్వశ్చన్ చేస్తా. ఒక ట్రస్ట్ నడిపిస్తున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఆడపిల్లల్ని ఓకే వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తగ్గ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి. ఇప్పుడు ఆ గౌతమి ఏమంటుందంటే, మా అమ్మకే మోకాలు బాగోదు, మా అమ్మకి చూపించుకుందాము, నేను ఒక మిషన్ కొనుక్కుని ఒక బుట్టెక్లా పెట్టుకుందాము, బ్యాగులు అమ్ముకుందాం అనుకున్నా గానీ నాకు ఈ 50,000 ఏం సరిపోతాయి? నేను మినిమం 2.5 lakh ఉన్నాయి అనుకున్నాను. మా అమ్మకి ఓకే 1 లక్ష రూపాయలు పోయినా గానీ నాకు 1 లక్ష ఉంటే 50,000 బ్యాంకులో వేసుకున్నా గానీ వడ్డీ తిరుగుతా ఉంటది అని తను చెప్పింది అనమాట. న్యాయమే, తను అడగడంలో న్యాయమే. ఆమె చేసిన 10 సంవత్సరాల వర్క్ కి 2.5 లక్షలు కూడా చాలా తక్కువ. అదే ఇప్పుడు బయట ఉన్నట్టయితే ఎంత సంపాదించేది కదా. చూసుకుంటే బయటకి ఇంద్రభవనాల్లాగా మంచితనంగా కనిపిస్తాయి అనమాట. ఎవరైనా క్లోజ్ దగ్గర అయితేనే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అందుకే చెప్తున్నా, ఆ ట్రస్ట్ కూడా అంతే. చూడడానికి బయట అమ్మాయిలకి హెల్ప్ చేస్తున్నారు, అమ్మ నాన్న లేకపోయినా కానీ మంచిగా చూసుకున్నారు, తిండి పెడుతున్నారు అని చెప్పాను. ఫుడ్ బాగానే ఉంటది, కాకపోతే పని చేస్తేనే ఫుడ్, పని చేయకపోతే వస్తుండు అంతే, పెట్రో అలాగనమాట. లోపలికి వెళ్తే ఇన్ని ఉంటాయి, రాక్షసత్వం బయటపడుతుంది అనమాట. నేను తనతో కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇలా సిచ్యువేషన్ జరిగితే నువ్వు కూడా ఉన్నావని చెప్తే నేను ఈ పాయింట్ అడిగాను.